వైపు యూరోప్లో యుద్ధం, రీజన్ ఏదైనా బాదుడు మాత్రం కామన్. పెట్రోల్తో మొదలై పారాసెటమాల్ దాకా అన్నిటిపైన బాదుడు మొదలైంది. గత 10 నెలలుగా టోకు ధరల సూచీ కూడా డబుల్ డిజిట్లో నడుస్తుంది. దీంతో నిత్యావసర ధరలు ఒక్కొక్కటిగా కొండెక్కుతున్నాయి. 4 నెలల కిందటే సాధారణ వస్తువులన్నింటిపైన భారం పడింది. గత బడ్జెట్లోనే సామాన్యులు విరివిగా వాడే టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లపైన కేంద్రం మోత మోగించింది. రష్యా ఉక్రెయిన్ దెబ్బకి ప్రపంచవ్యాప్తంగా టోకు రిటైల్ ధరల సూచీలు 30% నుంచి 50% వరకు పెరుగుదల నమోదు చేశాయి. ఈ భారం ఇప్పుడు భారత్ పైన పడింది. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం మరోసారి ధరల కొరడా జలిపించడానికి రెడీ అయింది. ఇప్పటికే గృహ అవసరాల కోసం వినియోగించే ఎల్పీజీ, వంట గ్యాస్ సిలిండర్ల ధరల మోత మోగింది. ఒక్కో సిలిండర్ రీఫిల్లింగ్ పైన 50 రూపాయల అదనపు భారాన్ని మోపింది. పెట్రోల్, డీజిల్ గురించి ఇక చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. యుద్ధం పేరుతో ఇంధన రేట్లను భారీగా పెంచుకుంటూ పోతోంది. 5 రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలు 4 సార్లు పెరిగాయి. ఈ 4 దఫాల్లోనూ కేంద్ర ప్రభుత్వం లీటర్పై 80 పైసలు చొప్పున ధర పెంచుతూ పోయింది. దీని ప్రభావం నిత్యావసర సరుకులపైన ఇప్పుడు పడుతోంది. మందులపై ఈ దఫా ధరల భారాన్ని మోపేందుకు రంగం సిద్ధం చేసింది. అత్యవసర పరిస్థితిలో ఉపయోగించే మందులతో సహా 800 రకాల మందులపైన వడ్డనకు రంగం సిద్ధమైంది. దీంతో సామాన్యుల గుండె గుబేల్మంటోంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఆందోళనలకి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. మార్చి 31వ తేదీన డప్పులు వాయిస్తూ, గంటలు మోగిస్తూ వినూత్న నిరసనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. జనంపై మోత మోగనున్న ఈ సర్కారు వారి ఆటపైన ఇవాళ ప్రైమ్ డిబేట్ చూద్దాం. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రసాద్ గారు, రాజకీయ ఆర్థిక విశ్లేషకులు, అలానే అజయ్ వర్మ ఠాకూర్, జనసేన పార్టీ నాయకులు, మరికొంతమంది రాజకీయ పార్టీల నాయకులు కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా ప్రసాద్ గారు అభిప్రాయం తీసుకుందాం. ప్రసాద్ గారు, ధరల పెరుగుదలకు సంబంధించి గత 4 నెలలుగా పైకి వెళుతున్నటువంటి దారే కనిపిస్తుంది. మొన్నటి వరకు కరోనా కాబట్టి తప్పడం లేదు అన్నారు. ఇప్పుడు యుద్ధం కాబట్టి తప్పని పరిస్థితి వచ్చింది అనుకోవాలా, లేదా ఆర్థిక విధానాల్లో ఏదైనా మర్మం దాగుందా? ముందుగా 99 ప్రేక్షకులకు నమస్కారం. ప్యానల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. గత 20 సంవత్సరాలు బట్టి ఈ దేశంలో ధరల నియంత్రణ అన్న కాన్సెప్ట్ని గాలికి వదిలేశారు. ఏ ప్రభుత్వం దీనికి అతీతం కాదు. రెండో పాయింట్, జస్టిస్ కట్టు గారు ఒక నేపథ్యంలో ఒక తీర్పు ఇచ్చారు. ఏమిటి? ధరల స్థిరీకరణ మీద, ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న రేట్ల మీద ఏంటి ప్రభుత్వ తరఫున చేస్తున్న చర్యలు అన్న దాని మీద. అదేదో చూడండి, వాళ్ళకి ఏదో సంబంధం లేనట్టు ఇవి ప్రజాప్రభుత్వాలు అయినా సరే వాళ్ళు ఏం పట్టించుకోకుండా దానికి అలా వదిలేశారు. ఆ తీర్పు నేపథ్యం ఇక్కడ వాస్తవానికి మీకు గమనిస్తానండి, ఈ ధరల స్థిరీకరణ కోసం ప్రభుత్వ పరంగా ఒక రహస్య నిధిని ఏర్పాటు చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే, సామాన్య మానవుడు రెగ్యులర్గా వాడే కొన్ని వస్తువులు, నిత్యావసర వస్తువులకి రెక్కలు వచ్చి ఇష్టం వచ్చినట్టు రేట్లు పెరుగుతున్నప్పుడు వాటిని నియంత్రించడానికి ప్రభుత్వ పరంగా ఒక ఫిక్స్డ్ ప్రైస్ అనేది అలర్ట్ చేసిన తర్వాత జరుగుతాయి. ఇప్పుడు దీనికి అనుబంధంగా చేయాలంటే ఏదో 1 నేషన్ 1 రేషన్ ఏవో కథలు చెప్తున్నారు కదా. రేషన్ ఏ విధంగా దేశం అంతా ఇస్తున్నారో, ధరలు అన్నవి ఎంఎస్పి ప్రకారం రైతుల దగ్గర నుంచి కొనబడినవి ప్రభుత్వ పరంగా కొన్ని తీసుకొని కొన్ని డెసిషన్స్, ఎలాంటి ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్ అరైజ్ అయినప్పుడు, ప్రధానికి శ్రీలంకలో చూడండి వాళ్ళ 780 రూపాయల పాల ప్యాకెట్. సో ఇలాంటి పరిస్థితులు దోహదం చేస్తున్నాయి పరిస్థితులకి. వాస్తవానికి ఏంటంటే, ఈ ప్రైవేటీకరణ అన్న నేపథ్యంలో గత ప్రభుత్వాలు ఏవైనా ఉన్నాయంటే అది ఇప్పుడున్న ప్రభుత్వాలు, కానీ ప్రభుత్వ నియంత్రణ అన్నదాన్ని గాలికి వదిలేశారు. ఇవి ప్రజాప్రభుత్వాలు, మనం కడుతున్న ప్రత్యక్ష పరోక్ష పన్నులతో ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యతను వీళ్ళు సామాన్య మానవుడి మీద పెనుభారంకి ఇది కొత్త నెపం నెట్టారు. ఇప్పుడు గతంలో ఏమవుతుందంటే, పెట్రోల్ వ్యవస్థనే చూసుకుందాం, ఒక డైనమిక్ ప్రైసింగ్ అన్నారు. చాలామందికి తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియట్లేదు. ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉన్న ఈ 3 ఐఓసీ కానీ, ఐబీపీ కానీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ, వీళ్ళు ముగ్గురు నడిపిస్తున్న ఈ ఎత్తుగడకి మనం అందరం ఎందుకు బలవ్వాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు దీని నుంచి ట్యాక్స్ రెవెన్యూని ప్రభుత్వ పరంగా డిసైడ్ అవుతుంది. ఇంత కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఎన్నో డిబేట్లు ఎన్నోసార్లు అండర్లైన్ చేసి మరీ చెప్తున్నాను, 125 to 150% డివిడెండ్తో ఆ ప్రాఫిట్ మాడ్యూల్ నడుస్తున్న కంపెనీలు ఎందుకు నియంత్రించలేకపోతారు? ఇప్పుడు డైనమిక్ ప్రైసింగ్లో పెట్రోల్ ధరలు తగ్గినప్పుడు మనకు ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన పద్ధతికి ఎందుకు తిలోదకాలు ఇచ్చారు? ఇందులో వీళ్ళు ఈ ప్రైవేట్ వ్యవస్థలు క్యాష్ డౌన్తోనే అక్కడ పెట్రోలియం ప్రోడక్ట్స్ కొనుక్కొని తీసుకొస్తున్నారు. ఒక బ్యారల్ క్రూడ్ ఆయిల్లో దగ్గర 18 పైచీలకు బై ప్రోడక్ట్స్ వస్తాయి. అందులో పెట్రోల్, డీజిల్, కిరోసిన్, గ్రీస్ అండ్ ఎయిర్ ఫ్యూయల్ ఆయిల్, ఇవన్నీ ఒక బ్యారల్లోనే ఒకే ఒక్క ప్రోడక్ట్ అమ్మితే ఆ బ్యారల్ కాస్ట్కి సమానంగా, మిగిలినవన్నీ ప్రాఫిట్ మాడ్యూలేనండి. దీని మీద కనీస అవగాహన కూడా లేనట్టుగా వాళ్ళు ఏదో చూడండి నిరక్షరాస్యులు ప్రవర్తిస్తున్నట్టుగా ప్రవర్తిస్తుంటే ప్రభుత్వం
ఎందుకంటే మొత్తం రవాణా సిస్టమ్ అంతా దీని మీదే బేస్ అయి ఉంటుంది. డీజిల్ పెట్రోలియం ప్రోడక్ట్స్ ఎప్పుడైతే పెరుగుతాయో ఇవన్నీ నిత్యావసర వస్తువులకి షూటప్ అవుతాయి. ఎందుకు ఏ విధంగా దాన్ని తీసుకొద్దామన్నా సరే దానికి కేంద్రం రవాణా వ్యవస్థే కాబట్టి. సో దీంట్లోంచి మనం ఎక్కడికి లీడ్ అవుతున్నాం అంటే ప్రతి ఒక్కరు ఉపోద్ఘాతాలు ఉపన్యాసాలు సంబంధం లేని అంశాలు. గత ప్రభుత్వం పెట్రోలియం బాండ్ల మీద అప్పులు తీర్చిందని, లేకపోతే వీళ్ళేమో పెట్రోలియం వ్యవస్థలకి వీళ్ళు అప్పు తీర్చారని. లాజిక్ ఎక్కడ మర్చిపోతున్నారు? పెట్రోలియం ప్రోడక్ట్స్ కొంటుంది ప్రైవేట్ వ్యవస్థలు, ఐఓసీ, ఐబీపీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఈ ముగ్గురు వాళ్ళు తీర్చుకునే దాంట్లో ఈ ప్రభుత్వం ఇంటరప్షన్ ఏంటి? ఏ బ్యాలెన్స్ షీట్లో కూడా వీళ్ళు ఇప్పటిదాకా దాన్ని ₹1 చూపించలే. కానీ వీళ్ళు మాట్లాడుతున్న భాషకి అందరూ అయ్యో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్న అప్పులు తీర్చారు కదా, ఇది ఒక పెద్ద నేపథ్యం అనుకుంటారు. కానీ కాదు. ప్రస్తుతం ఉన్న ఏ బడ్జెట్లో అయినా సరే బడ్జెట్ ఫిగర్స్లో కేటగారికల్గా ఎక్స్పెండిచర్ కాలమ్స్లో ఇవి ఈ బాండ్స్ రూపంలో తీసుకున్న వాటికి చెల్లించమనో ఇంట్రెస్ట్ ప్రోడక్ట్ ఎంత పే చేస్తున్నాం అన్నది చూపిస్తూనే వస్తున్నారు. ఈ బడ్జెట్లో ఎన్ని లక్షల కోట్లు ఇంట్రెస్ట్ పే చేశారో చూసాం. అప్పులు ఇబ్బడిముబ్బడిగా చేస్తున్న ఈ ప్రభుత్వంలో ఎక్కడికి కార్యరూపం దాలుస్తున్నాయి అన్న అవుట్కమ్ మీద మాట్లాడదాం అంటే ఎప్పటికీ అంతు చిక్కని వ్యవస్థ కింద ఉంది. అందులో ముఖ్యంగా ఈ ఎన్డీఏ ఈ 2 టర్మ్స్లో అయితే సామాన్య మానవుడు స్థితిగతుల్ని ఇప్పుడు నిజంగా దేశభక్తి నేపథ్యంలో గతంలో సిలిండర్ మీద ఉన్న సబ్సిడీని స్వచ్ఛందంగా ఎంతమంది పర్సంటేజ్ పీపుల్ మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎంతమంది స్వచ్ఛంగా వదులుకున్న నేపథ్యాన్ని ఇవాళ ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న రేట్లు. గతంలో మొన్న అందరికీ అనుమానం రాకుండా ₹10, ₹15 తగ్గించి చూపించారు. దేని మీదండి? దీపావళి డిస్కౌంట్ లాగా కన్సాలిడేటెడ్ అమౌంట్ తగ్గించారు. ఇఫ్ దే వుడ్ హావ్ రెడ్యూస్డ్ రెస్పెక్ట్ టు ట్యాక్స్ యాజ్ ఫర్ as సెంట్రల్ ట్యాక్స్ ఈస్ కన్సర్న్, ఆబ్వియస్గా స్టేట్ ట్యాక్స్ కూడా తగ్గుంది. ఈ పరిణామాల్లో ఎప్పుడైనా సరే డైనమిక్ ప్రైసింగ్లో ₹1 పెరిగినా తగ్గినా ఈ ట్యాక్స్ పరంపరలో ఖచ్చితంగా సామాన్య మానవుడికి చిల్లు పడకపోయి ఉంది. సో ఇవన్నీ పట్టించుకోకుండా ఎంతసేపు ఏం చేస్తున్నాం నిత్యావసర వస్తువులు, సాధారణమైన వస్తువులు, ఉదాహరణకి అన్నం తినడానికి బియ్యం కానీ పప్పు కానీ ఒక కనీసం 2 ప్రోడక్ట్స్ ఇప్పుడు ఏదో చూడండి, శనగపప్పు ఉంది, కందిపప్పు ఉంది, పెసరపప్పు ఉంది, మినప్పప్పు ఉంది. ఈ కథలన్నీ పక్కన పెట్టి మినప్పప్పు అనేది టిఫిన్ చేసే నేపథ్యం, కందిపప్పు అనేది తినే నేపథ్యం, బియ్యం ఈ తినడానికి. కాబట్టి ఈ 3 ప్రాథమిక అంశాలుగా ఎందుకు ప్రైస్ రెడ్యూస్ చేయలేకపోతున్నారు? సో ఇన్ ద సేమ్ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ఒక సామాన్య మానవుడు వినియోగించే పద్ధతికి గతంలో చెప్పారు కదా 9 సిలిండర్లు, 6 సిలిండర్లు, 13 సిలిండర్ల నేపథ్యంలో ఇవాళ వాళ్ళకు ఉన్న అనుగుణంగా అమ్ముకోవడానికి వెసులుబాట్లు తీసుకునే బదులు నియంత్రించండి సార్. ఆన్ అన్ అగ్రిగేట్ 2 నుంచి 3 సిలిండర్లకో 4 సిలిండర్లకో సంవత్సరంలో సబ్సిడీ రేటుతో ఇస్తున్నామని సామాన్య మానవుడికే కదా వీళ్ళు ఇచ్చేది. ఎందుకు అడ్రస్ చేయలేకపోతుంది ఈ ప్రభుత్వం? ఇదే కదా జస్టిస్ కట్టు గారు ఇచ్చిన తీర్పు నేపథ్యం. సామాన్య మానవుడిని పరిరక్షించే కార్యక్రమానికి ఇలాంటివి దోహదపడ్డాయి అనుకోండి, ఖచ్చితంగా ప్రభుత్వం మిగిలిన ఇప్పుడు ఉక్రెయిన్ వార్ నడుస్తుందని ఒక నేపథ్యం. గతంలో కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో సామాన్య మానవుడు వాడిని పెట్రోల్ ప్రొడక్ట్ చేయండి బంద్ పెడితే ఎక్కడ తిరిగారండి ఎవరైనా? సో గవర్నమెంట్ పరమైన అంశాలతోనే అంబులెన్స్లు అవే తిరిగాయి కదా. రెండోది ఈ ఉక్రెయిన్ వార్లో ఈ రష్యా కానీ మనం ఉక్రెయిన్ నుంచి కానీ మనం ఏమైనా ఇంపోర్ట్ చేసుకుంటున్నామా? డీజిల్ ప్రోడక్ట్స్ అయితే మనం పెట్రోలియం ప్రోడక్ట్స్ మనం అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవట్లేదు కదా. ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిల్ తాత్కాలికంగా దాన్ని నిలిపోవండి. మిగిలిన ఆయిల్స్లో సబ్సిడీ ఇచ్చి ఎందుకు పరిరక్షించలేకపోతున్నాం? ఇదే పామాయిల్ గతంలో మనం ఈ ప్రభుత్వాలు ఇచ్చిన సబ్సిడీలతో ఎన్ని పామాయిల్ ఉన్నాయి ఏలూరు పరిసర ప్రాంతాల్లో, ఉభయ గోదావరి జిల్లాల్లో ఫామ్ హౌసెస్ ఉన్నాయి. వాటిని పునరుద్ధరించే కార్యక్రమం ఎందుకు చేయరు? ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ వడ్ల విషయంలో సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి ఉన్న డిస్పారిటీస్లో ఆల్టర్నేటివ్ పంటలకి, ప్రత్యామ్నాయ పంటలకి ఎందుకు వెసులుబాట్లు కేంద్ర ప్రభుత్వం డిజైన్ చేసి ఇవ్వలేకపోతుంది? ఇప్పుడు రైస్ కొనం మాకు సంబంధం లేదన్న విషయం ఫుడ్ డౌన్ చేసే నేపథ్యానికి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? దానికి ఆల్టర్నేటివ్ మెకానిజం ఎందుకు క్రియేట్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఈ ప్రజాప్రభుత్వాలా, నిరంకుశత్వ ప్రభుత్వాలా, లేకపోతే సంబంధం లేని అంశాల్లో రహస్యనిధి అనేది లేకుండా ఎలా ఉంటుంది? నిజమే, వార్ జరుగుతున్నప్పుడు వార్ నేపథ్యంలో వీళ్ళు మన పరిరక్షించడానికి వీళ్ళ దగ్గర ఆల్టర్నేటివ్ మెకానిజం డిజాస్టర్ మేనేజ్మెంట్ కదా. కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో సుప్రీంకోర్టు పరిధిలోకి వచ్చేదని కానీ మన వాడికి టీకాలు దిక్కులేదు. గమనించండి మీరు ఇవన్నీ. వీటిలన్నింటిలోంచి ఏమైనా అంటే మేము ఎలక్షన్స్ గెలుస్తున్నాం, మేము గెలిచాం కాబట్టి మీరు మూసుకుని ఉన్నారంటే ఎన్నాళ్ళు మూసుకుని ఉంటారు ప్రజలు? ఇవాళ ఈ తీవ్రతరం దాలుస్తున్న కేవలం ఎలక్షన్స్ మాడ్యూల్ కోసం నియంత్రించబడిన పెట్రోలియం ప్రొడక్ట్స్ ఇవాళ రాత్రి రోజుకి 80 పైసలు దగ్గర రూపాయి బాటా ప్రైసింగ్ లాగా 99 పైసలు 80 పైసలు అంటే 10-20 పైసలకి లెక్కలేదు కాబట్టి మన అగ్రిగేట్ రూపాయి పెంచుకుంటూ పోతున్నారు నిరంతరంగా, ఒక్కరోజు కూడా బ్రేక్ లేకుండా. ఎక్కడ పోతున్నాం మనం? ప్రజలు ఎందుకు చైతన్యవంతం కావట్లేదు నాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఏమైనా దీనికి తగ్గట్టుగా ప్యారల్గా ఆర్థిక వనరులు, ఆర్థిక పరిపుష్టి ప్రజల దగ్గర ఉందా అంటే ఎవరి దగ్గర లేదు కదా. రైట్. ఒక నిమిషం, తెలుగుదేశం పార్టీ నాయకులు రఫీ గారు మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. అలానే బీజేపీ నాయకులు మాల్కొండయ్య గారు కూడా లైవ్లోకి వచ్చారు. ముందుగా రఫీ గారు అభిప్రాయం తీసుకుందాం. రఫీ గారు, ధరల పెరుగుదలకి సంబంధించి ప్రధానంగా
ఈ కోవిడ్ సిచ్యుయేషన్స్ అంటే ఇప్పుడు రిలాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి కండిషన్స్ అన్ని కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోవిడ్ నిబంధనలు అన్నింటిని కూడా ఎత్తేసినటువంటి పరిస్థితి కాబట్టి అది ఎలాగో ఇప్పుడు క్రైటీరియాలోకి రాదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది భారతదేశం పైన కానీ అంతర్జాతీయ మార్కెట్ పైన చూపిస్తున్నటువంటి ప్రభావం వల్ల కానీ ఈ రోజు ధరలు ఈ సమస్యను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటారా? సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం, అలాగే రైతుల వీక్షకులందరికీ కూడా నమస్కారం. సార్ చాలా ఆందోళన కలిగిస్తా ఉంది సార్ ఈ ధరల పెరుగుదల చూస్తే. వంట మానవులు మరీ తీవ్రంగా పెరిగిపోయాయి. అలాగే సామాన్య మానవులు కరోనా నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే కాస్త మార్కెట్లో రకరకాల వ్యాపార లావాదేవీలు పెరిగి వాణిజ్యం కొంచెం పుంజుకున్నటువంటి నేపథ్యంలో ఈ ఉక్రెయిన్ మీద రష్యా చేస్తున్న దాడితో ఇంకా కొన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయి, ఆ దిగుమతులు పోయినాయి. అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మొన్న 4 నెలల క్రితం ఉప ఎన్నికలు జరిగితే దాదాపు అందులో 23 సీట్లు బీజేపీ ఓడిపోయింది. బీజేపీ ఎప్పుడైతే 23 సీట్లు ఓడిపోయిందో పెట్రోల్ మీద 5, డీజిల్ మీద 10 రూపాయలు తగ్గించారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికి 5 రాష్ట్రాల ఎన్నికలు అయింది, రిజల్ట్స్ వచ్చినాయి. ఇక రోజుకి 90 పైసలు చొప్పున పెట్రోల్ డీజిల్ పెంచేసుకుంటూ పోతా ఉన్నారు. అంటే ఇక్కడ క్లియర్ కట్ గా మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే, మేము రేట్లు పెంచినా మాకు ప్రజల మద్దతు ఉంది, ప్రజలు మాకు ఓటేస్తున్నారు, 80-20 అనేటువంటి పాలసీని మేము ప్రజల్లోకి వదులుతున్నాము. దాంతో ఇతర అంశాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి, ఇతర ఫెయిల్యూర్స్ అన్ని కూడా పక్కకి వెళ్ళిపోయి ప్రజలు మాకు ఓటేస్తున్నారు కాబట్టి మేము ఈ రేట్లు పెంచుకొని పోతామనేటువంటి ఒక ధోరణి కేంద్ర ప్రభుత్వం దగ్గర కనిపిస్తా ఉంది. నేనేమంటానంటే, అంతర్జాతీయంగా మీరు రష్యా దగ్గర 25% తక్కువకి పెట్రోలియం ఉత్పత్తులు పెట్రోలియం బ్యారెల్ కొంటున్నప్పుడు ఈ దేశంలో రేట్లు పెంచవలసినటువంటి అవసరం ఏముంది? రష్యాకి అమెరికా వద్దని చెప్పింది, కొనవద్దుంది, అయినప్పటికీ కొంటామన్నారు. దేశ ప్రజలందరూ కూడా హర్షించారు. రైట్, దేశ ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి మనం అమెరికా వద్దంటున్నా సరే భారత ప్రభుత్వం కొంటుంది, మనకి తక్కువ రేట్లోనే పెట్రోల్ రేట్లు పెరిగితే కనీసం పెరగకుండా ఉంటాయని చెప్పి ఆశించారు. ఈ ఆశించిన నేపథ్యం గాలికి వదిలేసి మళ్ళీ రూపాయి పెంచుకుంటూ పోతా ఉన్నారు. నేను అడుగుతున్నాను కేంద్ర ప్రభుత్వాన్ని, ఇవాళ మీరు విధించినటువంటి సెస్సులు కానీ ట్యాక్సులు కానీ మీరు తగ్గించుకోండి. ప్రజలకి అవసరాల దృష్ట్యా మీకు అంతర్జాతీయంగా ఏమైనా మీకు నష్టాలు వాటిల్లేదే, పెట్రోలియం కంపెనీలు మాకు నష్టం వస్తుందని చెప్తే కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి ట్యాక్సులు తగ్గించుకొని ప్రజలకి అందుబాటులోకి పెట్రోల్, డీజిల్, గ్యాస్ తీసుకురావాలి కదా. మీరే మీ ట్యాక్సులు పెంచుకుంటారు, రేటు పెంచితే ట్యాక్సులు కూడా పెరుగుతాయి, సెస్సులు కూడా పెరుగుతాయి. అంటే మీకు పేద ప్రజల పట్ల ఎటువంటి కనికరం లేదనేది చాలా స్పష్టం అవుతా ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే, రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తే నేను తగ్గించనని చెప్పాడు ఇక్కడ ఉండేటువంటి ముఖ్యమంత్రి. అదే ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధుడే అని చెప్పి ప్రతి చోట మాట్లాడాడు. ఇవాళ ఈ రేట్లు పెరగడం వల్ల వ్యాట్ కూడా పెరుగుతా ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా ఆదాయం వస్తా ఉంది. ఇవాళ ఇతర వంట నూనెలు కానీ ఇతర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతుంటే ధరల స్థిరీకరణ నిధి ఏమైపోయింది? ఎక్కడ పెట్టారు? అది ఎక్కడ దాచారు? ప్రతి సంవత్సరం బడ్జెట్ లో చూపిస్తున్నారు కదా ధరల స్థిరీకరణ నిధి అనేది. మరి అది ఎప్పుడు వాడతారు? ఎప్పుడు వాడి ఈ ప్రజలకి ఈ రేట్లు పెరగకుండా బ్లాక్ మార్కెటర్లు దాచేస్తా ఉన్నారు సార్. నూనెలు కానీ నిత్యావసర వస్తువులు దిగుమతి చేసుకునేటువంటి దినుసులన్నీ కూడా ఈ యుద్ధం పేరు మీద బ్లాక్ మార్కెట్ లో దాచేసి వాళ్ళు కృత్రిమంగా ఈ రేట్లు పెంచుతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళప్పగించి చూస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టుకున్నటువంటి సందర్భమే లేదు. పౌర సరఫరాల శాఖ ఆ మంత్రి ఉన్నాడంటే చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టడం, లోకేష్ బూతులు తిట్టడానికి పరిమితం తప్పితే నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులోకి తీసుకొచ్చి బ్లాక్ మార్కెట్ బజారుకి ఇడిచి ఆ వస్తువులన్నీ కూడా అమ్మవలసినటువంటి పరిస్థితి నుంచి వదిలేసి
ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసింది, పరిపాలన గాలికి వదిలేసింది. Right. ధరలు విపరీతంగా పెరుగుతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వమే ట్యాక్సులు, సెస్సులు పెట్టుకొని మేము 80-20 ప్రాతిపదికన ప్రజల్ని చీఫ్ చేస్తాం, మేము ఎన్నికల్లో గెలుస్తామని వాళ్ళు ధీమాగా ఉన్నారు. ఇక్కడ నేను బటన్లోకి డబ్బులు వేస్తున్నాను కాబట్టి నాకు మళ్ళీ ఓట్లు వేస్తారు, రేట్లు తగ్గించవలసిన గాలికి వెళ్ళిపోయిన అనేటువంటి పద్ధతిలో ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు. వీళ్ళ వల్ల రైట్. ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారు వైసీపీ నాయకులు మనతో లైవ్ లో జాయిన్ అయ్యారు. అజయ్ వర్మ గారితో మాట్లాడదాం. అజయ్ వర్మ గారు అభిప్రాయం తీసుకుందాం. జనసేన పార్టీ స్టాండ్ ఏంటి అజయ్ గారు? ఇటువైపు నుంచి చూస్తే ప్రజలు బాధపడుతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది, మరోవైపు నుంచి అనివార్యమైన పరిస్థితులు ఉన్నాయనేటువంటి మిషతో రేట్లు పెంచడం, ముఖ్యంగా నిత్యావసరాలకు సంబంధించి ప్రధానమైన సమస్య వస్తుంది. ఈరోజు మళ్ళీ కొత్తగా మెడిసిన్స్ మీద కూడా ఒక 800 రకాల మెడిసిన్స్ మీద కూడా ధరలు పెంచుకునేటువంటి వెసులుబాటుని కేంద్రం కల్పించబోతోంది అనేటువంటి విషయం బయటకు వచ్చింది. జనసేన పార్టీ ఏ విధంగా చూస్తుంది? ఆడియో మ్యూట్ అయినట్టుంది మీది. అజయ్ గారు మీ ఆడియో మ్యూట్ అయింది. రైట్, మాట్లాడు. కేశవ్ గారు, మాట్లాడు. మీకు TV99 ప్రేక్షకులకి అలాగే అక్కడ ఉన్న ప్రతినిధులకి, ప్రసాద్ గారికి, అందరికీ నమస్కారాలండి. ఇక్కడ ధరల స్థిరీకరణకు సంబంధించి విషయం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. అయితే ఇప్పుడు పెట్రోల్, డీజిల్ పెరుగుదలకి మూల కారణాలు అందరికీ తెలిసిన విషయం. రష్యా ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం మూలన అన్ని దేశాలు క్రూడ్ ఆయిల్ ధరలు పెంచడం జరిగింది. ఆ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం మూలన ఇవాళ రేట్లు పెరగడం జరిగింది. అయితే దీంట్లో కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం ఎంత మేర ట్యాక్స్లు వేస్తా ఉంది దాని మీద, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేర ట్యాక్స్లు వేస్తా ఉన్నది ప్రజలకు తెలియాల్సిన విషయం ఉంది. ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం, కేంద్ర ప్రభుత్వం ట్యాక్సులు 30% ఉంటే 70% ట్యాక్సులు రాష్ట్ర ప్రభుత్వం వేస్తా ఉంది. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కొంతమేర ధరలు పెరిగినప్పుడు ట్యాక్సుల రూపంలో ఆదాయం పెరుగుతుంది కాబట్టి అది తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఆ పరిస్థితి చేసి ప్రజలకి అందుబాటులోకి ఆ ధరలు తీసుకురావాల్సిన ఇది ఉంది. ఇందాక ప్రసాద్ గారు బాగా విశ్లేషించారు. దాంట్లో క్రూడ్ ఆయిల్లో ఒక దాంట్లో ఒక పెట్రోల్, డీజిలే కాకుండా 18 రకాల వస్తువులు వస్తా ఉన్నాయి, దాని మీద ఆదాయం వస్తా ఉంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలకి అందుబాటులో, అలాగే కరోనా ఇబ్బందుల వల్ల ప్రజలందరూ ఇబ్బందులు పడిన పరిస్థితి, ఆ ఇబ్బంది పడిన పరిస్థితిని తట్టుకునే శక్తి ప్రభుత్వాలు ఇవ్వాల్సిన బాధ్యత, ప్రజలకి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం తగ్గించడానికి అవకాశాలు ఉండి మొన్న తగ్గించిన పరిస్థితి ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఎందుకంటే ఈ నిన్న కాక మొన్న రీసెంట్ గా ఈ వారంలో జరిగిన కాగ్ నివేదిక బహిర్గతం చేసింది. 1,10,000 కోట్ల రూపాయలు లెక్కలు లేని పరిస్థితి. అలాగే 48,000 కోట్ల రూపాయలకి అసలు బిల్లులే లేవని చెప్పి చాలా నివేదిక సమర్పించి రాష్ట్ర ప్రభుత్వం ఎంత భ్రష్టు, ఆర్థిక వ్యవస్థల్ని ఎంత భ్రష్టు పట్టిస్తుందో అది బహిర్గతం చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజలకి క్షమాపణలు చెప్పి ఈ ధరల స్థిరీకరణకి కొంత నిధిని ఏర్పాటు చేసి ప్రజలకి ఈ ధరలు అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఎంత ఉందో రాష్ట్ర ప్రభుత్వం మీద అంతకంటే ఎక్కువ ఉందని చెప్పి ఈ సందర్భంగా TV99 ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వం డబ్బుల్ని ఎంత దుర్వినియోగం చేస్తుంది అనే దానికి ఉదాహరణలు రాగానే మనకి ఎక్కడికైతే అధికారంలోకి రాగానే ప్రజావేదికని ఏదైతే కూల్చారో అలాగా ప్రభుత్వ ఆఫీసులు ఏదైతే ఉన్నాయి పంచాయతీలకి వాటికి రంగులేసి 3,000 కోట్ల రూపాయలు ఎంత దుర్వినియోగం చేశారో అలాంటి దుర్వినియోగం చేసిన డబ్బుల్లో కొంతమేర ఆ డబ్బులు కనుక ప్రజల సంక్షేమానికి వీటికి గనక మళ్లించగలిగితే ఈ ధరల స్థిరీకరణకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ధరల స్థిరీకరణకి కొంత ఫండ్ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేసి చెప్పుకుంటా పోతే ఇప్పుడు 2 గంటలు డిబేట్ అయినా సరిపోదని నేనే ఉపన్యాసం లాగా చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకనంటే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లో సంబంధించి డబ్బులు వాళ్ళకి డివైడ్ చేసి వాళ్ళకి అందించాల్సిన పరిస్థితి ఇవాళ వరకు ఆ ఎస్సీ ఎస్టీలకి రావాల్సిన నిధులు కానివ్వండి ఏమీ అందే పరిస్థితి లేదు. గతంలో విదేశాలకు వెళ్ళడానికి ప్రజలు ఎవరైనా పిల్లలు ఎవరైనా విదేశాలకు వెళ్ళే పరిస్థితి ఉందంటే వాళ్ళకి 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయలు ప్రభుత్వం అందించేది. ఆ నిధులు ఏమైపోయినాయో తెలియదు. ఇవాళ విదేశాలకు వెళ్ళాల్సిన పిల్లలు ఆగిపోయారు. రీసెంట్ గా కూడా
రీసెంట్ గా కూడా పీజీ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3 సంవత్సరాల నుంచి చదువుతా ఉంటే వాళ్ళకి వాళ్ళు రేపు నెలలో ఎగ్జామ్ ఉంది, వాళ్ళకి ఇవాళ వరకు ఆ ఫీజు రియంబర్స్మెంట్ 3 సంవత్సరాల నుంచి రిలీజ్ చేయలేదు. నా స్వయంగా నా దగ్గరికి కొంతమంది కంప్లైంట్ చెప్పారు. ఆ డాక్టర్లు ఏదైతే ఉందో వాళ్ళకి రాక ఎగ్జామ్ రాయడానికి ఆ ప్రైవేట్ కాలేజీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు డబ్బులు కట్టే ఎగ్జామ్ రాయండి అని చెప్పి పేద డాక్టర్లని అందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి. వాళ్ళు బ్యాంకు లోన్లు రావు, ఆస్తులు తాగడ పెడతానికి ఆస్తులు లేవు, వాళ్ళ పరిస్థితి అధోగతిగా ఉంది. ఎవరైనా రిపోర్ట్ రాసి ఇచ్చినా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అంకెల గారడి పేపర్ లో చెప్తా ఉంది తప్ప ప్రజల క్షేమాన్ని కోరి ప్రజల నిధుల్ని ప్రజలకి అందేలాగా చేయకుండా ఏది మాట్లాడినా నవరత్నాలు నవరత్నాలు అంటున్నారు తప్ప నవరత్నాలు తప్ప మిగతా ప్రభుత్వానికి ఏమీ అవసరం లేదా? ప్రజల బాగోగులు అవసరం లేదా? మిగతా వాళ్ళు ఎవరు ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేయలేని పరిస్థితి. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం భుజానేసుకొని అవసరమైతే మేము బీజేపీ పార్టీతో పొత్తులో ఉన్నా సరే ప్రభుత్వం దిగొచ్చి అందరం కలిసి దాని మీద మాట్లాడదామంటే మేము సిద్ధంగా ఉంటాం దాని తరఫున. అంతేగాని ప్రజల సంక్షేమాన్ని గాలి వదిలేసి అడ్డదిడ్డంగా వెళ్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మీద మేము తిరగబడతాం, ఖచ్చితంగా దాన్ని వార్న్ చేస్తాం. రైట్, ఒక నిమిషం గోవింద్ రెడ్డి గారు మాట్లాడతారు. గోవింద్ రెడ్డి గారు, సంక్షేమం వర్సెస్ ధరల స్థిరీకరణ దేనికి ప్రయారిటీ ఇస్తుంది ప్రభుత్వం? ధరల స్థిరీకరణ సరిగా రాష్ట్ర ప్రభుత్వం పాటించకపోవడం వల్లనే ఆంధ్రప్రదేశ్ లో ధరల పెరుగుదల అనేటువంటి సమస్య ఎక్కువగా కనిపిస్తుందా? కేశవ్ గారు, మీకు తర్వాత చర్చలో పాల్గొన్నటువంటి మిగతా పెద్దలకు అందరికి కూడా నమస్కారం. సార్, బేసిక్ గా రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ అనేది ఆ నిధి జనరల్ గా ఉండేటువంటి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి కాదండి. అది రైతులకు ముఖ్యంగా రెమ్యునరేటివ్ ప్రైసెస్ రాకపోతే ప్రభుత్వాలే కొని వారికి మద్దతు ఇచ్చేటువంటి తప్ప ఇది జనరల్ ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి ఇదంతా కూడా ఇది ఏమాత్రం కూడా సరిపోదండి. 1000 కోట్ల రూపాయలు కూడా ఈ పెరిగేటువంటి ధరలకు. అందుకనే ఇదంతా కూడా ఈ ఇన్ఫ్లేషన్ కానీ తర్వాత ఈ మానిటరీ పాలసీ అంతా కూడా మనందరికీ తెలుసు, ఆర్బీఐ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఎంత మనీ ఫ్లో ఎంత ఉండాలి, ఏ విధంగా అనేటువంటిది ఎంత ఇన్ఫ్లేషన్ లో మనం పెట్టుకోవాలని చెప్పి ఒకసారి కొన్ని మన చేతిలో ఉంటాయి కంట్రోల్, కొన్ని మన ఇప్పుడు విదేశంలో ముఖ్యంగా ఈ క్రూడ్ ఆయిల్ అనేది చాలా ఫ్లక్చువేటింగ్ గా అనేకమైనటువంటి ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ బట్టి ముఖ్యంగా ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ దాని విషయంలో కూడా భారత ప్రభుత్వం చాలా అంటే బ్యాలెన్స్డ్ గా వెళ్తుంది అనేటువంటిదే నా అభిప్రాయం. ఎందుకంటే రష్యా నుంచి మనం వీలైనంత వరకు ఎన్ని ఇబ్బందులున్నా అమెరికా లాంటి దేశాలు మీరు రష్యా సైడ్ వెళ్ళకూడదన్నా కూడా అక్కడ మనం చాలా బ్యాలెన్స్ గా రష్యా నుంచి కానీ ఇరాన్ నుంచి కానీ ఈ క్రూడ్ ఆయిల్ ను తీసుకొని మనం ఏ విధంగా దీన్ని ధరలను తగ్గించుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాము అనేటువంటిది ఒకటి. సో రెండోది కూడా మనం దీన్ని ఈ పెరిగేటువంటి ధరలు మనం ప్రజలము మరి ఈ ఒక విధంగా అంటే ట్యాక్సెస్ ఇంకొక రిపోర్ట్ కూడా ఉంది కేశవ్ గారు, అంటే గణనీయంగా ఇప్పుడు మామూలుగా ప్రభుత్వాలకు వచ్చేటువంటి ట్యాక్స్లు తగ్గడం వల్ల కూడా పెద్ద ఇంపాక్ట్ ఉండదు ఇన్ఫ్లేషన్ మీద, ప్రభుత్వాలకు వచ్చే ఆ చిన్న ఆదాయాలు కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ అంటే అంత ఎఫెక్టివ్, ఇట్ ఈజ్ నాట్ ఎఫెక్టివ్ అనేటువంటిది కూడా ఎకనమిస్టులు చెప్పేటువంటి విషయం. ఏది ఏమైనా కూడా ఈ క్రూడ్ ఆయిల్ వల్ల ఒకటి సార్, మిగతా విషయాల్లో అందుకనే మేము అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇక్కడికి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినప్పుడు ఇందులో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఇదంతా నేను అన్నట్టుగా ముఖ్యంగా ఆర్బీఐ మానిటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం మానిటర్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఈ నేపథ్యం. అయితే అందుకనే బీదలు ముఖ్యంగా ఇబ్బందులు పడకుండా వాళ్ళకు అందుకనే మేము చాలా వెల్ఫేర్ స్కీమ్స్ వాళ్ళకు బీదలకు కానీ అట్టడుగు వర్గాలు ధరలు నియంత్రించకుండా వెల్ఫేర్ మీరు ఎంత ఇచ్చినా గానీ మళ్ళీ ఆ డబ్బులన్నీ కూడా సర్కారుకి ట్యాక్సుల రూపంలోనో లేదా ఇంకో రూపంలోనో పేదల దగ్గర అయితే ఉండని పరిస్థితి ఉంటుంది కదా. ఆ విషయంలో కేశవ్ గారు మీకు తెలియంది ఏముంది, ధరల నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండేటువంటి మెకానిజం
అసలు చాలా తక్కువ అండి. Right. అలాంటిది ఏముండదు. Sir, ఆ అఫెక్టెడ్ Right. పీపుల్ కు ఏ విధంగా మనకున్నటువంటి ట్యాక్సెస్ లో సహాయం చేయడం ఒక్క నిమిషం, తప్ప మనం చేయగలిగేది ఏమీ ఒక్క లేదు. నిమిషం అడుగుతాను. అజయ్ గారు అడగండి, ఎమ్మెల్సీ గారిని ప్రశ్న అడుగుతున్నారు, అడగండి. సార్ ఎమ్మెల్సీ గారు, మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్స్ ఎంత, మీరు తీసుకునే ట్యాక్స్ ఎంత? ట్యాక్స్ తగ్గిస్తే మీరు ధరలు తగ్గవని చెప్తా ఉన్నారు. కొంతమేర అయినా సరే ఉపశమనం కలిగే పరిస్థితి ఉంటుంది కదా. ఎందుకు ఆ ప్రశ్నని ఆ మాటని ఎందుకు వెనక్కి తీసుకోవాలి, వెనక్కి తీసుకుంటున్నారు? ఖచ్చితంగా ధరల స్థిరీకరణ జరుగుతుంది. అలాగే మీరు ధరల స్థిరీకరణకి కొంత డబ్బు గనక పెట్టుకొని ఉంటే ధాన్యం కొనుగోలుకే కాకుండా ఏదైతే బ్లాక్ మార్కెట్ చేస్తానికి ఒక ఆయిల్ తెచ్చి బ్లాక్ మార్కెట్ చేసి రేటు పెంచుతా ఉన్నారనుకోండి, ఆ ఆయిల్ ని కనుక మీరు పర్చేజ్ చేసి ప్రజలకి తక్కువ రేట్లు అందించగలిగితే ఆటోమేటిక్ గా బ్లాక్ మార్కెట్ చేసేవాళ్ళు తల వంచాల్సిన పరిస్థితి వస్తుంది కదా. అలాంటిది ఎందుకు చేయకూడదు? అంటే మీరు ఒక్క విషయం అండి, రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం ట్యాక్స్ వేయడం అంటే వాళ్ళు అలాగే వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని చెప్పి భారతదేశం మొత్తం జిఎస్టీ పెట్టి సగం వాటా తీసుకుంటా ఆంధ్రప్రదేశ్ కి ప్రతి రాష్ట్రం సగం వాటా తీసుకుంటున్నప్పుడు కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్న శాలరీలు ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎంప్లాయీస్ కి, కార్పొరేషన్ ఎంప్లాయీస్ అవి ఉండొచ్చు, రెవెన్యూ శాఖ అయి ఉండొచ్చు, ఎనీ ఎంప్లాయీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కి ఒకే టైప్ ఆఫ్ శాలరీ ఎందుకు ఇవ్వరు? ఇవ్వటం ట్యాక్స్ అయితే ఒకటే వసూలు చేస్తారు. ఇక్కడ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఎంప్లాయీ కానీ, కార్పొరేషన్ ఎంప్లాయీ కానీ, లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ కానీ ఒక టీవీ కొనడానికి వెళ్తే ఒకే ట్యాక్స్ వసూలు చేస్తారు. అదే 4th క్లాస్ ఎంప్లాయీ 8 గంటలు డ్యూటీ చేస్తా ఉంటే అన్ని వర్గాల్లో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న శాలరీ ఎందుకు ఇవ్వరు? ట్యాక్స్ అయితే ఒకటే ఎందుకు వసూలు చేస్తారు? ఇన్కమ్ ట్యాక్స్ ఒకటే వసూలు చేస్తారు, జిఎస్టీ ఒకటే వసూలు చేస్తారు, శాలరీ ఒకటి మాత్రం ఇవ్వరు. ధరలు మాత్రం స్థిరీకరణ చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఒక డబ్బులు కొంత నిధి ఏర్పాటు అంటే ఒకటి అజయ్ గారు ఒకటి గోవిందరెడ్డి గారు చెప్తున్న మాట కేంద్రం ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాలి. మొత్తం దేశవ్యాప్తంగా ప్రైస్ మెకానిజం అనేది అదే అడుగుతున్నాను. కేంద్ర కంట్రోల్లో ఉంటుంది. పెట్రోల్ డీజిల్ మీద రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత ట్యాక్స్ రూపంలో, కేంద్ర ప్రభుత్వం వాటా ఎంతో ఇప్పుడు మీ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియాలా? ఎమ్మెల్సీ గారు ఉన్నారు కాబట్టి నేను బలంగా అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా 60% వీళ్ళదుంటే 40% వాళ్ళదుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని వీళ్ళు 60% లో 20% తగ్గించుకోగలిగితే ఖచ్చితంగా రేట్లు దిగి వస్తాయి. గోవిందరెడ్డి గారు ప్రధానంగా పెట్రోల్ డీజిల్ సమాధానం చెప్తారు. కేశవ్ గారు, ఇప్పుడు చాలా వరకు కూడా జిఎస్టీ కింద ఇది ఇంక్లూడ్ కాలేదు. ఇది ఆయిల్స్ అనేటువంటిది అంటే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అపోజ్ చేసినాయి. లిక్కర్ మీద కానీ, అదేవిధంగా డీజిల్స్ మీద కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయాలు తగ్గిపోతాయండి. మేము ఒకప్పుడు ట్యాక్సెస్, కమర్షియల్ ట్యాక్సెస్ ఉన్నప్పుడు వేసేటువంటి వెసులుబాటు ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వమే అంతవరకు నిర్ణయం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉన్నప్పటికీ కూడా కేంద్రమే చెప్పినటువంటి దాని ప్రకారమే జిఎస్టీ రేట్లన్నీ ఉంటాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు అన్ని కూడా ఒక నిర్ణయానికి వచ్చి మనం దీన్ని కూడా జిఎస్టీలోకి తీసుకొద్దామంటే ఇబ్బంది ఏమీ లేదు. సో ఏ రాష్ట్రాలకు ఆ వెసులుబాటు ఇచ్చినాయి. సో ఏది ఏమైనా కూడా ప్రతి రూపాయి రాకడెంత, పోకడెంత, ఏ విధంగా మనం దీన్ని ఖర్చు పెడుతున్నాం అనేది ప్రధానికి లెక్కలు ఉంటాయి. కేశవ్ గారు, ఇందులో ఏదో అంటే మనం అంటే ఈ ఎకనామిక్స్ ని అర్థం చేసుకోకుండా మనం అంత సింపుల్ గా ఇదేదో మనం సొల్యూషన్స్ ఇవ్వడానికి వీలుండదండి. ఆయన ఇల్లాక ప్రభుత్వ అధికారులను దానికి ఒక పెద్ద కమిషన్ ఉంటుంది. చాలా మంది అనేక మంది ఎక్స్పర్ట్స్ వారికి ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా ఉంటుంది అనేది ఒక పెద్ద ఎక్సర్సైజ్. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. మాల్గొండ గారు సమాధానం చెప్తారు. దిస్ ఇస్ నాట్ దట్ సింపుల్ అండి. గోవిందరెడ్డి గారు ఒక నిమిషం. బీజేపీ నాయకులు మాల్గొండ గారు లైవ్ లో ఉన్నారు. మాల్గొండ గారు, ధరల నియంత్రణ అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిదా, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందా? ఎవరి బాధ్యత ఎంత ఉంది? ఈ రోజు ధరలు పెరిగిపోతున్న దానిపైన కానీ ఒకవైపు పెట్రోల్ డీజిల్ ధరల బాధతో పాటు మందులకు సంబంధించి మళ్ళీ 800 రకాల మందుల పైన ధరలు పెంచడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నటువంటి వార్తలు వస్తున్నాయి. వీటిపైన కాంగ్రెస్ పార్టీ ఏకంగా 31వ తారీఖున నిరసనల పరంపరకే శ్రీకారం చుడుతున్నటువంటి పరిస్థితి. బీజేపీ ఏ సమాధానం చెప్తుంది దీనికి? కేశవ్ గారు, ముందుగా మీకు డిబేట్ లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. డిబేట్ లో పెద్దలందరూ ఇప్పుడు వరకు మాట్లాడారు. ఇందులో
కొన్ని విషయాలు మనం గమనించాలి. మా మిత్రులు అజయ్ వర్మ గారు కొంత వివరణ ఇవ్వడంలో చాలా చక్కగా వివరణ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి మన పెద్దలు ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే తెలుగుదేశం నాయకులు రఫీ గారు కానివ్వండి, విశ్లేషకులు పెద్దలు మాట్లాడారు. కానీ వీటన్నిటిలో కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఏదైతే ఉందో దాని కారణంగా పెరుగుతున్నటువంటి రేట్లని మన యొక్క రాజకీయ రాద్ధాంతం చేయడం కోసం రాజకీయ పార్టీలు వాడుకోవడం దురదృష్టకరమైన విషయం. దాన్ని రాజకీయం చేయాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకులు ప్రజలకి క్షమాపణ చెప్పాలి ముందుగా. ఎందుకంటే యుద్ధం జరుగుతుంది, అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు, అనేక దేశాల నుంచి మనకు ఆయిల్ దిగుమతి రావట్లేదు. దానికి చాలా ప్లాన్ చేసి ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకున్నటువంటి వివిధ దేశాలతో ఉన్నటువంటి సంబంధాలు కానివ్వండి, వారితో ఉన్న షరతులను కానీ లోబడి మనం తెచ్చుకుంటున్నాము. ఇది యుద్ధం కారణంగా టెంపరీగా పెరుగుతున్నటువంటి రేట్లు మాత్రమే. దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకి సహకరిస్తున్నారు, గౌరవిస్తున్నారు. కేవలం పొలిటికల్ పార్టీలో ఉండేటటువంటి బీజేపీ వ్యతిరేక పార్టీలు అనేటువంటి కొంతమంది మేధావులు అనేటటువంటి గొప్ప వ్యక్తులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే మేధావులు చేస్తున్న విమర్శలని భారతీయ జనతా పార్టీ పెద్దగా పట్టించుకోదు. ఇవాళ గ్యాస్ రేట్లు పెరిగినా, డీజిల్ పెరిగినా, లేకపోతే పెట్రోల్ పెరిగినప్పటికి కూడా గమనించవలసినటువంటి పరిస్థితి ఏంటంటే, ప్రజలు ఉక్రెయిన్ లో యుద్ధం జరుగుతుంది, దాని కారణంగా రేట్లు పెరుగుతున్నాయి అనేటువంటి విషయం చాలా హ్యాపీగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి సహకరిస్తున్నారు, గౌరవిస్తున్నారు. దాన్ని ఇక్కడ మాట్లాడేటువంటి పెద్దలందరూ కూడా మొదటిగా గుర్తు పెట్టుకోవాలనేది నా యొక్క ఆలోచన మొదటిగా. రెండోది, రాష్ట్రంలో రేట్లు పెరిగేటటువంటి నిత్యావసర వస్తువులు కానివ్వండి, అది రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే, గతంలో సాధారణంగా రేట్లు పెరుగుతున్న టైంలో కేంద్ర ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వం వస్తున్నటువంటి ట్యాక్స్ లో లీటర్కి 10 రూపాయలు ఒకదానికి, 5 రూపాయలు ఒకదానికి తగ్గిస్తే, దేశంలో 6 రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి కూడా తగ్గించకుండా మేము తగ్గించమని చెప్పి ఘాటుగా చెప్పినటువంటి ఈ ప్రభుత్వాలని ప్రజలు గమనిస్తున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ లో దేశంలో ఉండేటటువంటి అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో ట్యాక్స్ వసూలు చేస్తుంది, రేట్లు ఎక్కువ ఉన్నాయి, ప్రజలు నడ్డి విరుస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం గమనించవలసిన అవసరం ఉంది. ఈ విషయాలన్నింటి మీద ఇవాళ రాష్ట్రంలో రేట్లు పెరుగుతున్నాయంటే నేను ఛాలెంజ్ ఇస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వానికి, మన ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారి ద్వారా ఆలోచన చేయాలి. ఇవాళ పప్పు దినుసులు కానీ, నిత్యావసర వస్తువులు కానీ ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల్లో ఎంత నిల్వ ఉంది, ప్రజలకు కావాల్సినటువంటి నిల్వ ఎంత, ఎక్కువ ఎంత ఉంది, లేదా షార్టేజ్ లో ఉన్నామా, వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా? అదే విధంగా మనకున్నటువంటి గుడౌన్స్ లో ఉన్నటువంటి పప్పు దినుసులతో పాటు, ఆయిల్ తో పాటు అన్ని నిల్వల్ని కూడా వైట్ పేపర్ రిలీజ్ చేసినట్లయితే 2 సంవత్సరాలకు కావాల్సినటువంటి అన్ని సరుకులు కూడా ఆంధ్రప్రదేశ్ లో నిల్వ ఉన్నాయి. మన మార్కెట్ బ్లాక్ మార్కెట్, మన ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ గా అవినీతి చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వారిని నడిపిస్తూ ప్రభుత్వ పరిపాలన చేయకుండా వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకవైపు ఉంటే, రైతుల కోసం మేలు చేస్తున్నామని చెప్పారు ఇందాక మన ఎమ్మెల్సీ గారు. రైతుల కోసం మేలు చేయడం కాదు, రైతులు పండించేటటువంటి ధాన్యానికి రైతులు గిట్టుబాటు ధర ఇవ్వకుండా, వారి దగ్గర కొన్నటువంటి ధాన్యానికి ఇప్పటికీ డబ్బులు చెల్లించకుండా మిల్లర్లతో కుమ్మక్కయ్యి ఇవాళ 25 రూపాయలకి వచ్చేటటువంటి బియ్యాన్ని 50 రూపాయలకి మార్కెట్ లో అమ్ముతున్నారు. ఇది రైస్ మిల్లర్లని ముందుకు నడిపించే ప్రభుత్వం, బ్లాక్ మార్కెట్ లో దాచేటటువంటి ప్రభుత్వం. రైతులకే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ రేట్లు పెంచడానికి వ్యాపారస్తులతో, మాఫియాతో కుమ్మక్కైనటువంటి తెరిచి అవసరం ఉంది. పాల్గొండ గారు అయిపోయిందా? కేశవ్ గారు అయిపోయిందా? లేదు, ముగిస్తున్నాను. ఇవాళ ఈ విషయాలన్నీ కూడా గమనిస్తే, కేంద్ర ప్రభుత్వం మీద నిందలు వేయడం ఆఫ్ చేసి, కేంద్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి అభివృద్ధి వైపు వెళుతుంది, కేంద్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తుంది, ప్రజలకు ఏ విధంగా కావాల్సినటువంటి సమయంలో వివరిస్తుంది, ఆ విధంగా రండి, ప్రతి అంశం మనం మాట్లాడదాం. మన తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారు, తెలుగుదేశం వాళ్ళకి పాలసీ లేదు, పార్టీ లేదు, ఓట్ల కోసం ఏదైనా మాట్లాడతారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, వారు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకుంటూ వచ్చారు. ఇవాళ కాకెమ్మ కబుర్లు చెప్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఆ విధంగా నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైనప్పటికీ కూడా ప్రస్తుతం యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో ఉన్నటువంటి ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి భారతీయులను రక్షించడానికి
మన నరేంద్ర మోడీ గారు హీరోగా వ్యవహరించి విద్యార్థులను తీసుకొచ్చి భారతదేశ గౌరవాన్ని కాపాడారు. మనం నరేంద్ర మోడీకి జేజేలు చెప్పాలి. అది చెప్పే అంత ఓపిక మీకు లేదు. ఎందుకంటే ఆయన ఒకటి మాల్గొండ గారు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది, ప్రాంతీయ పార్టీలు నిరసనలు తెలుపుతున్నాయి. తెలంగాణలో అయితే విచిత్రమైన పరిస్థితి. బీజేపీ వాళ్ళు ఒక అంశం మీద, విద్యుత్ అంశం మీద ధరలు పెంచారని చెప్పి ధర్నాలు చేస్తుంటే అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులేమో దేశవ్యాప్తంగా ధరలు కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయ్యారని చెప్పి ధర్నాలు చేస్తున్నారు. ఇంత విచిత్రమైన పరిస్థితి గతంలో ఎప్పుడైనా చూసావా? కేశవ్ గారు, తెలంగాణలో విషయం ఏంటంటే ఆయన చంద్రశేఖర్ గారు చాలా తెలివిగా దేశంలో పెద్ద నాయకుడు అయిపోదామని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు పోగెడదామని చెప్పి బయటికి వెళ్ళి, ఎందుకంటే ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ పోతుంది, ఈ రాష్ట్రంలో సీఎం పీఠ కదులుతుందని భయపడి బయటికి వెళ్ళి ఏదో రాజకీయం చేద్దామని చూస్తారు. ఇవాళ పరిస్థితి వారికి అనుకూలంగా లేక ప్రభుత్వం విమర్శలు చేయాలి, రైతులకు అబద్ధాలు చెప్పాలి, పరిపాలనలో ఉన్నటువంటి లోపాలు కప్పించుకోవాలని చేస్తుంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించడం కోసం కేసీఆర్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టడం కోసం భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుంది, ప్రజల్లోకి వెళ్తుంది. అంటే గట్టిగా ఎక్కడైతే మాట్లాడుతున్నామో అక్కడ వారికి ఇష్టం వచ్చినట్టు వారి యొక్క ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం విమర్శలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజలకు తీర్పు ఇవ్వబోతున్నారు. అది నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ అనుకూలంగా రాబోతుంది అనేది చాలా స్పష్టంగా చెప్తాం. రైట్ ప్రసాద్ గారు, అసలు ఎవరి బాధ్యత ఏంటి? కేంద్రం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ఏంటి? ఎవరి బాధ్యత ఏంటి? మొత్తం మీద బాధితులైతే ప్రజలే అవుతున్నారు. ఏ సర్కారు ఆట ఆడినా కానీ బాధితులైతే ప్రజలే అవుతున్నారు. ఈ ధరలకు సంబంధించి ఒకప్పుడు కరోనా అన్నారు, ఇప్పుడు యుద్ధం అంటున్నారు. ఏది వాస్తవం? ప్రజలు దీనికి ప్రిపేర్ అయి ఉండాల్సిందేనా? ఇక ఫర్ ఎవర్ ఎలక్షన్స్ ఉంటే కొంత రిలీఫ్, లేదంటే కనుక ఇదే పనే. అందుకే ఇప్పుడు ప్రజాప్రభుత్వాల కింద ఇట్లా అభివర్ణిస్తున్నాం, ఇక మానుకోమనండి. ప్రజాహితం కోసం ప్రజాప్రభుత్వాలను విన్నాం, కానీ ఇంత ఘోరమైన సిచ్యువేషన్స్ ఎదురవుతున్నా సరే వాళ్ళ గెలుపుని ప్రాతిపదికగా మనకు చూపిస్తున్నారు. వాస్తవం నేను ఇందాక నుంచి మొత్తుకుంటుంది కూడా అదే. ధరల స్థిరీకరణ విషయంలో మీకు కొన్ని కాన్సెప్ట్స్ ఒప్పుకోవట్లేదు. నేను అంటుంది సామాన్య మానవుడు తినే బియ్యం, పప్పు అండ్ మినప్పప్పు, వీటి విషయంలో ప్రభుత్వం ఎందుకు ఒక డెసిషన్ తీసుకుని వీటి మీద కన్సాలిడేటెడ్ రేట్ ఒకటి నిర్ణయించమనండి. ఇంతకు మించి అమ్మడానికి వీలు లేదు, వెసులుబాటు లేదు. రేషన్లో వాళ్ళు ఫ్రీగా అలాగే ఇస్తున్నారు కదా కొంతమందికి. మిగిలిన వాళ్ళు బిలో పవర్టీలో ఉన్న వాళ్ళు, సామాన్య మానవులు, మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు అడ్రస్ అవుతాయి కదా. అవి వేరే మినిమమ్స్. అవి మిగిలిన అంటారా కాస్మెటిక్స్ కింద వస్తాయి. అవి ఎలా కొనుక్కున్నారా వాటి ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఉంటుంది. వేరేస్ ఇప్పుడు టీవీల రేట్లు ఇలాంటివన్నీ గణనీయంగా పెంచారనుకోండి, ఎవరు బాధపడతాం? ఎవరు బాధపడదు. పోనీండి, కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. నిత్యం జరిగే పరిణామాల మీద నియంత్రించండి. ఇప్పుడు ఉదాహరణకి ఒకటి బెంచ్ కార్ వేసుకుని పెట్రోల్ బంక్కి వెళ్తాడు, వాడికి రేటు ఫిక్స్ చేయండి, ఎక్కువ రేటు తీసుకోండి. ఎవరు కాదన్నారు? పెట్రోల్ బంకుల్లో బాటిల్లో కొట్టం ఇది చేయమనండి. ఈ విధంగా ఒక బెంచ్ కారులో ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నాడు, చిల్లల వేరే ప్యారల్ పెట్రోల్ బంక్ పెట్టుకుని నీచే నికృష్టంగా దిగజారిపోయి అమ్ముకోలేడు కదా బయట కూర్చొని 1 లీటర్ 2 లీటర్లు. కొంచెం ఒక కన్స్ట్రక్టివ్ వేలో ప్రభుత్వ పరంగా కొన్ని నియంత్రణలు చేసుకుంటూ వెళ్తే నిజమే. ఆయన ఇందాక మాల్కొండ గారు అన్నట్టు ప్రపంచ యుద్ధం, ఏదో ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి ప్రాబ్లం రావట్లేదు అనుకుని కన్సిడరేషన్ ఇద్దాం. కరోనా టైంలో ఇష్టం వచ్చినట్టు ట్రాన్స్పోర్టేషన్ ఉంది కదా, వచ్చిన డీజిల్ నిల్వలు ఉన్నాయి కదా, అప్పుడు ఎందుకు రేట్లు పెంచారు? ఇప్పుడు డైనమిక్ ప్రైసింగ్కి ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు మీరు ఎందుకు ఎంటర్టైన్ చేస్తారు? నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు నియంత్రిస్తుంది ప్రైసింగ్ అన్నది ఎవరు చేస్తున్నారు? నేను ఇందాక నుంచి చెప్తుంది అదే. ఐఓసీ, ఐబీపీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లాంటి వాళ్ళు 3 సంస్థలు నియంత్రిస్తున్నప్పుడు మీరు వాళ్ళని ఎందుకు వెనకేసుకొస్తున్నారు? 125 నుంచి 150% షేర్ మార్కెట్లో చూడండి. ఎవరైనా షేర్ మార్కెట్ తెలిసిన వాళ్ళు ఎవరైనా చూడండి, వాళ్ళ ప్రాఫిట్ మాడ్యూల్స్ ఎలా కోట్ అవుతున్నాయి. వీటి విషయంలో మనం తిరిగి అడుగుతుంటే వీళ్ళు రష్యాలో వార్ జరుగుతుంది, ఇంకో జరుగుతుంది, వాట్ వర్ వీఆర్ కన్సర్న్ లెట్ దెమ్ హియర్. ఇప్పుడు ఒక కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుకోవడానికి వెసులుబాటు ఇచ్చిన ప్రభుత్వం ఇవాళ సామాన్య మానవుడికి చిల్లు పడుతున్నప్పుడు నియంత్రించే బాధ్యత ఎందుకు తీసుకోవట్లేదు? దిస్ ఈజ్ వేట్ దేర్ అప్రాన్షన్ ఇస్. అండ్ వేరేస్ ఇప్పుడు ఇందాక నుంచి ఆయన చెప్తున్నారు మోడీ గారి ఆరోగ్యంలో ఏం చేశారండి మోడీ గారు? ఇప్పుడు నియంత్రణ సరుకుల విషయంలో కానీ, ఈ డీజిల్ విషయంలో కానీ, నేను ఇందాక నుంచి చెప్తున్న విషయంలో మళ్ళీ ఓటంకించి నరేంద్ర మోడీ గారు బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు. ఆయన మాటకు వినే కదా మేము అందరూ సబ్సిడీ వదులుకున్నాం. దాని అవుట్కమ్ ఏమైంది? ఇవాళ మళ్ళీ ఇష్టం వచ్చినట్టు పెంచుతున్నప్పుడు కనీసం వచ్చే ఆ సబ్సిడీ కూడా కోల్పోయినోడికి మీరు ఇచ్చిన సమాధానం ఏంటి చెప్పండి? నిజమే కదా. కన్సిడరేషన్ మీ ప్రజల తరఫున ఇస్తున్న కన్సిడరేషన్కి రెసిప్రోకేటివ్ యాటిట్యూడ్ ఎక్కడుంది మీ దగ్గర? ఎక్కడుంది? మీరు ఇందాక మీరు అన్నారు 10 రూపాయలు 15 రూపాయలు తగ్గించి, నిజమే తగ్గించారు, నేను కాదంటలే. కానీ దీనికన్నా ముందు రెస్పెక్ట్ టు స్టేట్స్ రూపాయి 2 రూపాయలు వాళ్ళు తగ్గించారు. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీరు ఏం చేశారండి? అంటే వాళ్ళెవరూ మాట్లాడలేకపోతే ఇప్పుడు జనసేన పార్టీ ఉంది, ప్రశ్నించే గలం మీ సన్నిధిలో ఉన్నారు, వాళ్ళు మాట్లాడలేరు. ఈ తెలుగుదేశం పార్టీకి ఏముందో నాకు ఇప్పటికే తెలియదు, ఎందుకు ప్రశ్నించలేకపోతారో నాకు ఇప్పటికీ తెలియదు. ఈ వైఎస్ఆర్సీపీ సంగతి ఇంక చెప్పక్కర్లేదు. సో ప్రజల తరఫున ఎవరు అడుగుతారండి?
అడిగిన దానికి మీరు చెప్తే కొలమానం 5 స్టేట్లు మేము గెలిచాం, మోడీ గారికి 303 సీట్లు వచ్చాయి. ప్రజల తరఫున అరే డిమానిటైజేషన్కి రెప్రికేషన్స్ ఉన్నాయరా? సామాన్య మానవుడు రోడ్డు మీద పడి అల్లకల్లో నిత్యావసర వస్తువులు కొనుక్కునే స్థితిలో ఉన్నాడు. ఏమవుతుంది ఎకానమీ అని బాధపడుతుంటే మాకు 303 సీట్లు వచ్చాయి కాబట్టి ప్రజల మన్ననలు ఉన్నాయంటే ఉన్నాయి. ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో మీరు తీసుకున్న స్టెప్కి ప్రజలు సహకరించారు. దాని కంటిన్యూషన్ ఏం చేస్తున్నారు? ఇది కదా ప్రశ్న. ఇప్పుడు ఉదాహరణకి పివి నరసింహారావు గారు ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ చేసినప్పుడు ఆ గ్లోబలైజేషన్ ఫలితాలు ఇవాళ దాకా మనం అనుభవించాం కాబట్టి ఎవరు క్వశ్చన్ చేయలేపాం, డైరెక్ట్గా సహకరించాం. అలాగే మీరు తీసుకున్న ఒక ఆర్థిక సంస్కరణకి ఏ విధమైన ఇవి వస్తాయని చూసుకుంటే రెప్రికేషన్స్ ఇవాళకి కూడా సెటిల్ అవ్వలేపాం. ఆ రోజు తీసుకున్న గ్లోబలైజేషన్స్కి విత్ ఇన్ నో స్పాన్ ఆఫ్ టైం వీఆర్ సస్టైన్డ్. ఇండియన్ ఎకానమీ హెస్ గాట్ సస్టైన్డ్. ఇవాళ మీ సస్టైనిటీ చూపించండి. జీడిపి ఎక్కడ ఉంది? ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది? పక్క శ్రీలంకలతోనూ బంగ్లాదేశ్లతోనూ పోటీ పడుతున్నాం. వీటి మీద మాట్లాడమంటే ఈ రాష్ట్రంలో వీళ్ళకి చేతకట్లేదు, వైఎస్ఆర్సీపీకి. బ్రాడర్ ప్రాస్పెక్ట్లో దేశం అంతా ఒక సరళీకృత విధానాన్ని తెరలేపుకొని రండి. ఇవాళ మీరే చెప్తున్నారు ఇప్పటి ముప్పటికే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పండిన బియ్యానికి ఒక ధర నియంత్రించిన మిగిలిన రాష్ట్రంలో బ్యాలెన్స్ ఆఫ్ ఈక్విటీ తీసుకురండి. ఆ ప్రయత్నాలు ఎందుకు జరగట్లే? ప్రత్యామ్నాయాలు మీరే మాట్లాడుతున్నారు కదా. ప్రత్యామ్నాయాలు మీరు మాట్లాడకుండా నిమ్మకు నీరెత్తినట్టుంటే మేమే మాట్లాడడం. ప్రత్యామ్నాయాల గురించి మాట్లాడుతుంది మీరే. ప్రత్యామ్నాయాలతో మీరు చేయవలసింది ప్రజా సంరక్షణ ఇచ్చేయండి. రైట్ బాలకొండ గారు సమాధానం చెప్తారా? ధరలు డీజిల్కి సంబంధించి కానీ మూడు కార్పొరేషన్లే డీజిల్ ప్రైసెస్ ని కంట్రోల్ చేస్తున్నాయా? దాని ప్రభుత్వం ఏవి జోక్యం చేసుకుని నియంత్రించేటువంటి పరిస్థితి లేదా? కేశవ్ గారు పెద్దలు మాట్లాడుతూ కేశవ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఒక పక్కనేమో ప్రైవేట్ కంపెనీలకి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని ఒకటి అన్నారు. ప్రైవేట్ కంపెనీలకి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని ఒకరు అన్నారు. కంట్రోల్ చేయలేనటువంటి బీజేపీ మీద విమర్శలు చేస్తున్నారు. అంటే అక్కడ విమర్శలు చేసే వాళ్ళ దగ్గర చిత్తశుద్ధి కనబడతలేదు. నాకు చిత్తశుద్ధి లేదు సార్. మీరు ప్రజలు కాపాడండి చెప్పడం తప్పు. కరోనా టైంలో కరోనా ఉందని చెప్పడం తప్పు. ఎందుకంటే కరోనా ఉంటే కరోనా లేదని చెప్పాలి, యుద్ధం జరుగుతుంటే యుద్ధమేం జరగట్లేదని చెప్పాలి. ఏది జరుగుతుందో జరుగుతున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా మాట్లాడేటటువంటి విషయాలను కూడా ఓపిక్ గా గమనించి పరిస్థితులు అనుకూలంగా మనం మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. ఎంతసేపటికి భారతదేశము అభివృద్ధికి అవుతుందన్నటువంటి విషయాన్ని విశ్వాసంలోకి తీసుకొని, అంటే భారతదేశం ఒక్కసారిగా ఎవరో ఏ వ్యక్తి కూడా అభివృద్ధి తీసుకొని ఇలాగ గట్టు మీద పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మన భారతదేశాన్ని ఏ విధమైనటువంటి పరిస్థితులకి తీసుకెళ్లింది కాంగ్రెస్ పార్టీ, బ్రహ్మాండంగా తీసుకెళ్లింది. చెప్తున్నారు గ్లోబలైజేషన్ కాన్సెప్ట్ లో ఇవాళ మిమ్మల్ని నన్ను బతికించిన కాంగ్రెస్ కాదని మీరు కాంట్రాడిక్ట్ చేయగలరా? భారతదేశంలో మాట్లాడేటటువంటి నైతిక హక్కు కూడా కోల్పోయింది. ఎందుకు కోల్పోతుందండి? ఎందుకు కోల్పోతుంది? ఏ ప్రాతిపదిక మీద కోల్పోతుంది? కాంగ్రెస్ పార్టీ కొంతమంది మేధావుల్ని ముసుగు వేసిన మేధావులతోటి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానో లేకపోతే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులకు అనుకూలంగా మాట్లాడించడం తప్ప భారతదేశంలో జరుగుతున్న గురించి మాట్లాడలేనటువంటి పరిస్థితి ఎందుకుందంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు బాధ్యతలో కూర్చున్న దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కూడా చూడండి ఎన్ని మార్పులు వస్తున్నాయి. దేశాలకు అప్పులు తీర్చాము, మనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి మన మిత్ర దేశాలందరినీ దగ్గర తెచ్చుకున్నాము, వారికి సాయం చేస్తున్నాము. వారి దగ్గర మనం మనకెవరు సాయం చేస్తాడు బాబా? పక్కన వాళ్ళకి సాయం చేస్తే సార్క్ నేషన్స్ లో వీటో పవర్ ఉండేది. మనకి ప్రెసిడెంట్లకి మార్కులు వేసుకుంటూ వస్తే నెంబర్ 1 71% తోటి నెంబర్ 1 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పి ప్రపంచ దేశాలని చెబుతుంటే మనకున్నటువంటి మేధావులు అంగీకరించలేక ప్రభుత్వం మీద విమర్శలు చేసే స్థాయి. మాకు మా నాన్నమ్మ చెప్పిందండి, ఇంట గెలిచి రచ్చ గెలవమని. ఇంట గెలవనోడు రచ్చ గెలిస్తే మాకెందుకండి? మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. మీరు సబ్జెక్ట్ చెప్పట్లే కదా. ఏం కేశవ్ గారు ఉపద్ఘాతం చెప్తారు, సబ్జెక్ట్ వినండి ఒకసారి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు గొప్పతనం అడుక్కోవాలండి మాకు. విన్నాను కదా, మీరు అబద్ధాలు చెప్తుంటే మేము వినడానికి సిద్ధంగా లేవు. ఇవాళ నిజం ఒకటి చెప్పండి, మీరు ఒక్క నిజం చెప్పండి. భారతీయ జనతా పార్టీ అబద్ధాలు చెప్పినా, ప్రజలకు మోసం చేసినా, ప్రజలను నమ్మించి అబద్ధాలు చెప్పినా, ప్రభుత్వం అవినీతిలో ఉన్నా ఎదురు దాడి చేసి ప్రజ మాటలు విని మీరు చెప్పేటటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ కానీ సిద్ధంగా లేదు. మాట్లాడదాం. ఇవాళ కేంద్రం డెవలప్మెంట్ తో ముందుకు వెళ్తుంది. మిగతా వాళ్ళు కూడా మాట్లాడే ప్రతిసారి రాను డెవలప్మెంట్ ముందుకు వెళ్తుంది. ఏం వెళ్ళింది అడిగితే ఒకటి చెప్పండి. రఫీ గారు ఒక్క నిమిషం పాల్గొండ గారు. రఫీ గారు ఎవరి బాధ్యత ఎంత ఈ రోజు? ఒక్క నిమిషం పాల్గొండ గారు. ఆంధ్రప్రదేశ్ లో
రైతులకు ధాన్యం దగ్గర రేట్ లేదు, 50 రూపాయలు బియ్యం అమ్ముతున్నారు. ఎవరిస్తారండి ధరల నియంత్రణ? ఎంఎస్పీ ఎవరిస్తారండి? అది తెలుసుకోమండి ఫస్ట్. రైట్ రఫీ గారు మాట్లాడతారు. ఒక నిమిషం ఉండండి. మాల్గొండ గారు, రఫీ గారు ఏంటి సమస్య? ఎంఎస్పీ డిసైడ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్. ఆయన ఆత్మ రఫీ గారు మాట్లాడండి. మాల్గొండ గారు ఒక నిమిషం ఆగండి. రఫీ గారు చెప్పండి. ఏంటి సార్ రఫీ గారు మీరు ఒక విషయం చెప్పండి. బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానిది? ఆ ప్రశ్నించడంలో ఎవరికి వాళ్ళు రాజకీయం చేస్తాంలో మాత్రం పోటీ పడుతున్న వాతావరణం కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ కూడా ఆ పోటీలో ఉందా? మేము చూడండి, పెట్రోల్ డీజిల్ రేట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించినప్పుడు మేము క్వశ్చన్ చేశాము, ఖచ్చితంగా అడిగాము. ఈ రాష్ట్రంలో గ్యాస్ ధరలు పెరిగినప్పుడు ఒక వారం రోజుల పాటు ధరలకు వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేశాము, అనేక రకాలుగా ర్యాలీలు తీశాము. ఇప్పుడు కూడా మరి 2 రోజుల 3 రోజుల నుంచి ధరలు పెరుగుతున్నాయి కాబట్టి రేపు సోమవారం నాడు మా స్ట్రాటజీ కమిటీలో నిర్ణయం తీసుకొని మేము కూడా ఆందోళన బాట పడతాం. మేము ఎందుకు మాట్లాడకుండా ఏమీ ఉండం. కాకపోతే ఏంటంటే అసెంబ్లీ నిన్నటి దాకా జరిగింది కాబట్టి మొత్తం దాని మీద ఉంది. ఇవాళ శనివారం ఆదివారం కాబట్టి సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ డెసిషన్ తీసుకుంది. 31వ తారీఖున దేశవ్యాప్తంగా డబ్బులు వాయించండి, చప్పుడు చేయండి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అనేక నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి బ్లాక్ మార్కెట్ని కంట్రోల్ చేయవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. గోడౌన్ లో దాసి ఉంది అన్ని రకాల వస్తువులు. ఈ యుద్ధం పేరు మీద అన్ని రకాల వస్తువులు దాసేసి వాళ్ళు ఒకేసారి రేట్లు పెంచి లాభాలు గడిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడికి చూస్తా ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే అడుగుతున్నాను, అమెరికా వద్దన్నా సరే రష్యా దగ్గర 25% తక్కువకి రష్యా వాడు మనకి పెట్రోలియం ఇస్తే మళ్ళీ రేట్లు పెంచడం ఏంటండి? ఒకవేళ రేట్లు పెంచడం వస్తే కేంద్ర ప్రభుత్వం చేసుకునే ట్యాక్సులు తగ్గించుకోండి. ప్రజలు ఇవాళ 3 కరోనాలతో ఆదాయాలు లేక, ఉద్యోగాలు లేక, సంపాదన లేక అల్లాడిపోతా ఉంటే మీరు ఇవాళ రేట్లు పెంచితే మీరు ట్యాక్సులు తగ్గించుకోండి ప్రజల కోసం. మీరు రేట్లు పెంచుతూ పోతే దాని ప్రభావం మొత్తం కూడా నిత్యావసర వస్తువుల మీద ఉంటాయి కదా, రవాణా మీద పడి. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదు? ఎన్నికలు వచ్చినప్పుడల్లా కూడా 20-80 అని చెప్పి ప్రజలను విడదీసి గెలుస్తామనేటువంటి సిద్ధాంతం పెట్టుకుని రేట్లు పెంచినా మనకే ఓటేస్తారు 20-80లో అనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. మరి వాళ్ళ రోజుకి అంతకుముందు పావలా 27 పైసలు 16 పైసలు పెంచేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 92 పైసలు 89 పైసలు 93 పైసలు అలా పెంచుతా ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వానికి సామాన్యుడి మీద కనికరం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు గ్యాస్ 50 రూపాయలు పెంచారు. 50 రూపాయలు పెంచడం ఏ రకంగా న్యాయం? ఏ రకంగా ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి రేట్లు పెంచుతారు, రాష్ట్రంలో ఉండే వాళ్ళు చేష్టడికి చూస్తూ ఉంటారు. ప్రజలు చచ్చిపోవాలా బతకాలా సార్? రైట్ ఒక నిమిషం అడగండి మీ ప్రశ్న అడగండి సార్. ఇప్పుడు ఇందాక నేను గోవిందరెడ్డి గారిని కొన్ని ప్రశ్నలు అడిగాను, వాటికి మాత్రం సమాధానం చెప్పలేదు. తర్వాత మీరు మన ప్రసాద్ గారికి ఇచ్చారు అని చెప్పి నేను వింటా ఉన్నాను. గోవిందరెడ్డి గారు, మన పెట్రోల్ డీజిల్ మీద రాష్ట్ర ప్రభుత్వం 60% ట్యాక్స్లు వేస్తా ఉంది. ఆ ట్యాక్స్లు తగ్గించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అలాగే నిత్యావసర సరుకులకు సంబంధించి ప్రజల్ని అలా గాలికి వదిలేయకుండా కంట్రోల్ చేసి తగ్గించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సినిమా టికెట్ల మీద ఉన్న శ్రద్ధ నిత్యావసర వస్తువుల మీద లేకపోతే అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సినిమా టికెట్ల మీద అయితే ప్రజలు చాలా ఇబ్బందులు పడిపోతున్నారని చెప్పి ఎంఆర్ఓల్ని, సబ్ కలెక్టర్ని థియేటర్ల దగ్గర పెట్టి టికెట్లు అమ్మించిన పరిస్థితి. కానీ వాళ్ళ ఉప్పు, పప్పు, పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగిపోతా ఉంటే వాళ్ళకి అది కనబడట్లేదా? టికెట్లు 1000 రూపాయలకు అమ్ముతున్నారు. సినిమా రేట్లు కూడా పవన్ కళ్యాణ్ టికెట్లు కావాలంటారు. మిగతా హీరోలు వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేశారు. గోవిందరెడ్డి గారు సమాధానం ఇస్తారు. ఇద్దరు అదే పనిగా దాడి చేస్తే గోవిందరెడ్డి గారు ప్రభుత్వంలో లేరు కదా, చంద్రబాబు నాయుడు గారు మాజీయే, మీరు ముఖ్యమంత్రి అనుకుంటున్నారేమో.
మీరు సమాధానం చెప్తున్నారు. నేను కాదు గౌరవ్ సార్, రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. ఆయన కూడా ప్రశ్నిస్తున్నాడు మీతో నేను కలిసి. అడుగుతున్నా, నేను ఆయన కూడా మీతో కలిసి ప్రశ్నించడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు ఆగండి. విషయంలో రైట్, ఒక నిమిషం రఫీ గారు మీరు ఆగండి. రఫీ గారు ఒక నిమిషం ఆగండి. గోవింద్ రెడ్డి గారు సమాధానం ఏంటి? డీజిల్ ప్రైసెస్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధరలు తగ్గించాలంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఒక అస్త్రం ఉంది, 60% ట్యాక్స్లు వేస్తుంది. దానికి సమాధానం ఏంటి? రైస్ మిల్ మాఫియా ఏంటి? గోడౌన్లో బ్లాక్ చేయడం ఏంటి? వీటి వల్ల కూడా నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయి అనేటువంటి విమర్శకి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? కేశవ్ గారు వాళ్ళు పొలిటికల్ విమర్శలు చేస్తే దానికి ఏం సమాధానం ఉండదండి. అంటే మీరు ఒక్క నిమిషం, అజయ్ గారు ఆగండి, ఒక్క ఉండండి. నిమిషం, మీరు మాట్లాడండి. మాట్లాడారు కదా, మీరు ఇంతసేపు మాట్లాడారు కదా, మీకు జనసేనకు 1% ఓట్లు రాలేదు, ఎందుకబ్బా ఇంత ఉలిక్కి రైట్, మళ్ళీ ఓట్ల దగ్గరికి వెళ్ళదు, మళ్ళీ వాళ్ళు పోటీకి వస్తారు. మాట్లాడుకోవచ్చు, ఎందుకులేండి, అది రాజకీయ అది వదిలేసేయండి. పొలిటికల్ ఎజెండా అంటే. అవన్నీ మాట్లాడదాము. మీరు సమాధానం ఏదంటే అది చెప్పండి. ఎట్లంటే నేను మీకు డేటా 1% అది కాదండి, వచ్చినా, 1% అది వచ్చినా, కాదండి, ఒక్క ఓటు వచ్చినా నేను అది కాదండి. పౌరుణ్ణి, అజయ్ గారు పౌరుణ్ణి. ఉండండి స్వామి, వైసీపీకి కాదు. ఉండండి. మీరు 5 మాట్లాడారు కదా మంది ఇప్పుడు దాకా, మీరే మీ టర్న్ తీసుకున్నారు కదా, ఎందుకు ఉలిక్కి పడతారు? మీరు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తెలుసుకోకుండా ఎందుకు ఉలిక్కి పడతారు? మీరు చాలా చాలా దూరం వెళ్ళాలి. ఒక రాజకీయ పార్టీగా కన్స్ట్రక్టివ్ గా మాట్లాడండి. ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నాయనుకోండి, ఆ ఇబ్బందులు అంటే జరుగుతున్నటువంటి వాస్తవాలు మాట్లాడండి. ఇప్పుడు మెజారిటీ దీంట్లో ఉండేటువంటిది కేంద్ర ప్రభుత్వం వేసేటువంటి ఎక్సైజ్ డ్యూటీనే ఉంటుంది తప్ప వ్యాట్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుందండి. నా దగ్గర ఫిగర్స్ అసలు 15 to 20% కూడా రాష్ట్ర టోటల్ ట్యాక్స్ లో కేంద్ర ప్రభుత్వము 80 to 85% ట్యాక్స్ అండి, 60% కాదు. మీరు ఈ చెకప్ ది ఫిగర్స్, ఇది కూడా ఎప్పుడు కూడా ఒకే పర్సెంటేజ్ లో ఉన్నాయి. ఈ అప్స్ అండ్ డౌన్స్ ఉండడం వల్ల అబ్సల్యూట్ మనీ తగ్గిపోతుంది, పెరుగుద్ది, కానీ పర్సెంటేజ్ వ్యాట్ పర్సెంటేజ్ ఎక్కడ కూడా ఐ థింక్ ఇట్ ఈస్ అరౌండ్ 10%. నా దగ్గర ఇప్పుడు నేను దాని మీద ప్రసాద్ గారి దగ్గర ఏమైనా ఫిగర్స్ ఉంటే లెట్ హిమ్ టెల్ వాట్ ఈస్ ది వ్యాట్ పర్సెంటేజ్ ఇంపోజ్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్, వాట్ ఈస్ ద సెంట్రల్ ఎక్సైజ్ దట్ ఈస్ ఇంపోజ్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. ఇది ఫ్యాక్ట్స్ అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి సార్ ప్రసాద్ గారు మీ దగ్గర ఫిగర్స్ ఉన్నాయండి? సార్ నేను డైరీ తేలేదు సార్, ఐఎమ్ రియల్లీ సారీ. ఫిగర్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ మీద ట్యాక్స్ ఏదైతే ఉందో బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. సార్ ఇప్పుడు మీ దగ్గరికైనా కేశవ్ గారు, అంటే స్టేట్ గోవింద్ రెడ్డి గారు మీకు గవర్నమెంట్ ఫిగర్స్ కన్నా ఇక్కడ వేరే అవుతుంది ఏంటంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సెస్లు వేస్తున్నాయి దాని మీద. ఇప్పుడు ఉదాహరణకి అమరావతి సెస్, సెంట్రల్ గవర్నమెంట్ లో ఎడ్యుకేషన్ సెస్, అదే చెప్తున్నాను. ఇవన్నీ చేస్తున్నప్పుడు జస్ట్ లైక్ పాకెట్ మనీ ప్రభుత్వానికే వస్తుంది. మీకు కూడా తెలుసు ప్రసాద్ గారు, సెస్ మీద వచ్చే ప్రతి సెస్ కూడా ఇట్ గోస్ టు ది సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు ఒకటి రెండోది, ఇప్పుడు అజయ్ గారు ఇంతకు ముందు ఏమంటారంటే బాలకోటయ్య గారు కూడా ఆయన మాట్లాడుతూ సార్ ఇప్పుడు మనము అయితే 65% ట్యాక్సులు సెస్సులు వేస్తున్నారు ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. రేట్లు పెరిగినప్పుడల్లా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం, కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం, వాళ్ళ ఆదాయం తగ్గించుకోరు. ఎట్లా రఫీ గారు ఆదాయాలు రావు, మీరు కూడా ప్రభుత్వంలో తగ్గించుకోండి. మనం రెస్పాన్సిబుల్ గా మాట్లాడకపోతే ఒక్క నిమిషం చెప్పండి. బీజేపీ ప్రతినిధి ప్రధానమంత్రి గారిని పొగిడినంత మాత్రాన అంటే ఆయన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువగా ఉంటుంది. గత ఎన్డీఏలో కూడా సరే యూపీఏలో అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఈ ఫ్యూయల్ బాండ్స్ తీసుకొచ్చారు. అప్పుడు కూడా $140 కు పోయినప్పుడు ఆ బాండ్స్ తీసుకొచ్చి సబ్స్టాన్షియల్ గా ఆ బాండ్ అమౌంట్ కూడా ఇంపోజ్ చేశారు. మళ్ళీ తర్వాత ఎప్పుడైతే రేట్లు తగ్గుతాయో మళ్ళీ అమౌంట్ అంతా రీకూప్ చేస్తా ఉంది. మనము కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా ఈ బాండ్స్ తీసుకురావడం వల్ల కానీ మరి ఒక ప్రత్యేకంగా ఆ విధంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే దీన్ని మనం అన్ని వ్యవహారాల్లో
అంటే రెండోది ఏంటంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఈ మానిటరీ పాలసీలో మీరు టైటన్ చేయాలా మానిటరీ పాలసీని, ఆర్బీఐతో మాట్లాడి మీరు మనీ సర్క్యులేషన్ తగ్గించినప్పుడు మాత్రమే గోవింద్ రెడ్డి గారు వచ్చిన ఈ submission. రేట్లు తగ్గుతాయి. ఇవన్నీ కూడా గోవింద్ రెడ్డి గారు, ఇది మీరు అన్న సార్, ట్యాక్సెస్ చెప్పండి. 63% విల్ గోస్ టు సెంట్రల్ అండి, 37% ఫర్ ద స్టేట్. ఇప్పుడు మనకి వెస్ట్ బెంగాల్ ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకుంటే అప్రాక్సిమేట్లీ అక్కడ 90 మార్క్స్ దాటింది. పెట్రోల్ ప్రైస్ హెస్ టచ్ 99.84 in Kolkata. The central tax will be 32.9%, around 63% on the total taxes on petrol state, while the state tax is 19 rupees 27 paise. ఇక్కడ మీకు సెంట్రల్ ట్యాక్స్ ఎక్కువ ఉంది దాని మీద. అందుకే నేను ఇందాక కూడా చెప్పాను, Yeah. సెంట్రల్ ట్యాక్స్ Yeah. డిస్ప్రపోర్షనేట్ గా తగ్గితే 5-6% తేడా అండి, ఇద్దరు సమానంగానే వసూలు చేస్తున్నారు. Right, right. 5-6% తేడా ఉంది అంతే. సెస్సులు మీకు ఇవాళ అజయ్ గారు వచ్చి చెప్తా, అసలు ఏంటంటే సెస్సెస్ పాకెట్ మనీ సార్. ట్యాక్సీలే ఉన్నాయి దాని మీద. రైట్ రైట్ కన్క్లూడ్ చేద్దాం ఫైనల్ గా. మాల్గొండ గారు, ట్యాక్సులు తగ్గించుకో. మాల్గొండ గారు, 8 ధరల నియంత్రణకు 8 సంబంధించి ఒక్క నిమిషం, రూపాయలు ధరల నియంత్రణకు సంబంధించి ఒక్క నిమిషం. పెట్రోల్ మీద ఒకే ఒక్క సెకండ్ అండి. ఇప్పుడు దాకా ఇవాళ 8 లక్షల డిజాస్టర్ కోట్ల సిచ్యువేషన్స్ రూపాయలు. అడ్రస్ చేయడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. ఉదాహరణకి కరోనా పాండమిక్ ఇలాంటి యుద్ధ వాతావరణం, దీన్ని అడ్రస్ చేయడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ మీ పరిధిలోనే ఉంది. కాబట్టి ఇది స్టేట్స్కి మీరు డిస్క్రిప్షన్స్ తీసుకుని చేయవలసిన పని. అందుకని మిమ్మల్ని అర్థిస్తున్నారు తప్ప దీంట్లో ఇది మోడీ గారు లేకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మమతా బెనర్జీ గారు సంబంధం లేని విషయం. డిజాస్టర్ మేనేజ్మెంట్ మీ కంట్రోల్లో ఉందన్నప్పుడు దీని మీద ఇలా కరోనా పాండమిక్ సిచ్యువేషన్, Right. యుద్ధాలు సంభవిస్తున్నప్పుడు ధరల స్థిరీకరణ మీద మీరే డెసిషన్ రైట్ తీసుకోవాలి. కన్క్లూడ్ చేద్దాం ఫైనల్. మాల్గొండ గారు, మాల్గొండ గారు ఏం చెప్తారు సమాధానం? జస్టిస్ కట్టు గారు తీర్పు అదే నేపథ్యం. రైట్ ప్రసాద్ గారు, మీరు చెప్పినటువంటి విషయం తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ పరిశీలనలో తీసుకుంటుంది. ఎంతవరకు దాని మీద కంట్రోల్ చేయాలనేటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని పరిశీలనకి మేము కూడా ప్రభుత్వం దృష్టిలో పెడతాం. దాన్ని కంట్రోల్ చేయడానికి మేము కూడా మీరు అడిగినటువంటి విధంగానే ఆ యొక్క డిపార్ట్మెంట్లకు కూడా మేము తెలియజేసి ఆ ప్రయత్నంలో మేము కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద భారం పడకుండా చూస్తాం. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో పండించిన రైతుకి ధాన్యం దగ్గర రేటు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవాళ రైస్ మిల్ ఆ ధర ఇవ్వాల్సింది మీరే. వస్తే 25 రూపాయలకు అమ్మవలసిన ఆ ధర నిర్ణయించవలసింది మీరే. ప్రసాద్ గారు, కేశవ్ గారు ఒకసారి వ్యవసాయం మీద మాట్లాడమంటే మనం మాట్లాడదాం. అంటే ఊరికి ఆయన చెప్పైతే ఉన్నారు ఒక సబ్జెక్ట్ నుంచి. రైస్ మిల్ సార్, రేపు ఒక రూపాయి రెండు గుంటలు ఉంటే చాలు సార్. రేపు ఒక 90 పైసలు పెట్టుకున్నా కంక్లూడ్ చేద్దాం. ఇది కేంద్ర ప్రభుత్వం మాట్లాడాలా? రేపు రాష్ట్ర ఒక 90 ప్రభుత్వం పైసలు బాధ్యత లేదా? పెట్టుకున్నా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రైట్ రైట్ థ్యాంక్ యూ మాల్గొండ గారు, మాల్గొండ గారు థ్యాంక్ యూ, గోవింద్ రెడ్డి గారు, అజయ్ గారు, రఫీ గారు ఒక నిమిషం క్లోజ్ చేద్దాం. ప్రసాద్ గారు కూడా ధన్యవాదాలు. ఇది ధరల పెరుగుదలకు సంబంధించి కారణాలు ఏవైనా కానీ, కరోనా కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి యుద్ధ వాతావరణం కావచ్చు, కానీ దేశవ్యాప్తంగా ప్రజలు మాత్రం ఈ ధరాభారంతో అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి. ఇక విపక్షాలు రాజకీయం చేస్తున్నాయా లేదో తెలియదు, మొత్తం మీద ఆందోళన పదంలో మాత్రం పయనించేటువంటి పరిస్థితి. రేపు 31వ తారీఖు నుంచి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు అదే వాతావరణం కనిపిస్తుంది. ధరల నియంత్రణ పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన రీతిలో కనుక స్పందించకపోతే ఇది మరొక ఉద్యమంగా మారేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్.